అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన పులివెందుల ఎమ్మెల్యే మన పొట్టి రెడ్డి గారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. చాలామంది వైసీపీ వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. మా అన్నని పొట్టిరెడ్డి అని చెప్పి ఎగతాలు చేస్తున్నారు అని తెగ ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి రెస్పెక్ట్గా మర్యాదగా నేను పొట్టిరెడ్డి గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. అయితే మన పొట్టిరెడ్డి గారు నిన్న నుంచి కూడా తాడేపల్లి కొంపలో కూర్చొని గొక్కెట్టి ఏడుస్తున్నట్టు మనకున్న సమాచారం. ఎందుకు ఆయన గొక్కెట్టి ఏడుస్తున్నారు అని మీకు తెలియాలంటే, మీకు ఒక క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ఎందుకు గొక్కెట్టి ఏడుస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియో చూస్తే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 భాగంలో ఒక్కొక్క పథకాన్ని అమలు పరుస్తూ చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు పరచడం జరిగింది. ఇప్పటికే చాలామంది తల్లుల అకౌంట్లో డబ్బులు పడడం స్టార్ట్ అయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క పిల్లవాడికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలకి ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు, వాళ్ళు ఎంత కేటాయించారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు, ఆయన ఎంత కేటాయించారు, ఆయన ఎంత ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పిల్లల సంఖ్య, వాళ్ళు ఎంతమంది పిల్లలకి ఇచ్చారంటే 42 లక్షల మంది పిల్లలకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 5,540 కోట్లు. 42 లక్షల మందికి 5,540 కోట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల మందికి, 67 లక్షల పైబడే రౌండ్ ఫిగర్గా చెప్తున్నా, 67 లక్షల మందికి పిల్లలకి ఆయన దాదాపు 8,745 కోట్లు కేటాయించడం జరిగింది. 8,745 కోట్లు కేటాయించడం జరిగింది 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ వైసీపీ ఏదైతే ఉందో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా సూపర్ 6 పథకాలని అమలుపరచలేదు. తల్లికి వందన ఇవ్వలేదు, తల్లులు మోసం చేస్తున్నారు, పిల్లలను మోసం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఏ అని చెప్పేసి నానా రకాలుగా, నానా విధాలుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు మన పొట్టిరెడ్డి గారు పిల్లల్ని పిలుస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎటకారంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానని ఆయన చెప్పిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ని చేసుకొచ్చి చాలామంది ఇదిగో పలానా నిమ్మల రామానాయుడు గారు ఇలా మాట్లాడారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మాట్లాడారు. ఆ 15,000 ఇప్పుడు ఎక్కడా, ఆ 15,000 ఎందుకు ఇవ్వలేదు, మీరు తల్లులకి ఎన్ని పోటీ పొడిచారు, పిల్లలకి ఎన్ని పోట్లు పొడిచారు అని చెప్పేసి ఒక రకమైన రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ 1 ఇయర్లో ఈ ఏదైతే తల్లికి వందనం ఏదైతే ఉందో ఆ పథకం మీదే వీళ్ళు రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పథకం ఏదైతే ఉందో, తల్లికి వందన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని నెరవేర్చడం జరిగింది. ఈ పాటికే చాలా మంది తల్లుల అకౌంట్లో డబ్బులు పడడం స్టార్ట్ అయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంది. ఇక మీదట వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు. ఇంతకు ముందంటే తల్లికి వందనం ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు అని చెప్పి రాజకీయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకాన్ని అమలు పరిచారు. ఇంకా మిగతా పథకాలు కూడా రాబోయే రోజుల్లో అమలు పరుస్తారు. సో పథకాల ప్రకారంగా మనం విమర్శించలేము. పరువు పోగొట్టుకున్నట్టే, ఒక రకంగా పరువు పోగొట్టుకున్నట్టే, సిగ్గుతో తలదించుకున్నట్టే అందుకే కొంపలో కూర్చొని గొక్కెట్టి ఏడుస్తున్నారంట మన పొట్టిరెడ్డి గారు. ఏదైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అని అనుకుంటే ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఇవ్వచ్చు, ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 2-3 నెలల్లో ఇవ్వచ్చు. కానీ అప్పుడు ఆయన రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఆయన కొంతవరకు పరిశ్రమలు తీసుకొచ్చి, కొంతవరకు ఏదైతే సంపద కొంతవరకు సృష్టించి ఇక మీద సంపద వస్తుందని తెలుసుకున్న తర్వాత ఈ పథకాలను అమలు పరిస్తే అప్పుడు రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర బడ్జెట్ బాగుంటుందని చెప్పి ఆలోచించి
ఆయన 1 year టైం తీసుకొని ఆయన పథకాలని అమలు పరుస్తూ వస్తారు. ఈరోజు తల్లికి వందనం పథకం అమలు పరచడం జరిగింది. చిన్న లాజిక్ ఇది. దీన్ని పట్టుకొని ఇది తెలుసుకోకుండా 15,000 వేయలేదు, 15,000 లేదు, నీకు 15,000 లేదు, నీకు 15,000 లేదు చెప్పి తెగ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చింది చాలా మంది తక్కువ. 42 లక్షల మందికి పిల్లలకి ఇచ్చారు వాళ్ళు వాళ్ళ హయాంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. వాళ్ళతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎక్కువ ఇచ్చారు, ఎంతో మంది పిల్లలకి ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్కరికి అంటే ఇంట్లో ఒకరుంటే ఒకరికే ఇచ్చారు. కానీ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎంతమంది పిల్లలకి ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు మేము ఒకరికే ఇస్తాము, మేము అందరికి ఇవ్వమని చెప్పేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఎన్నిపోటు పొడిచి ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 67 లక్షల మందికి ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్స్ ఏంది, ఆయన మాట మీద నిలబడతారు అనేది ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే నేను గొక్కెట్టడు ఏడుస్తున్నారని చెప్పింది. అందుకే ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు చేస్తే ఇలాగే పంపలో కూర్చొని గొక్కెట్టి ఏడాల్సి వస్తుంటుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం లేకుంటే చంద్రబాబు గారు చేస్తున్న మంచి పనిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. కొద్దిగా బుద్ధి వస్తుంది. కాసంత జనాలు అన్నా కొంచెం మీ మీద సింపతి చూపించే అవకాశం ఉంటుంది. సరేనా? ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు చేయబాకండి, గుర్తే పెట్టుకోండి. సరేనా? జై హింద్.